నాయుడు బావ ఆ ఇంటి వైపు వెళ్తున్నాడంటే వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారన్నమాట. పోతాను, తాడో పేడో తెలుసుకుంటాను. అమ్మ ఫోన్ చేసిందంటే హలో అమ్మ స్నేహ, ఎక్కడున్నావమ్మా? ఎందుకమ్మా? త్వరగా ఇంటికి రామ్మా, గుండెల్లో ఒకటే నొప్పిగా ఉంది. ఏంటమ్మా, గుండె నొప్పి వస్తుందా? అవునమ్మా, త్వరగా రా, నాకేదో భయంగా ఉంది. వచ్చేస్తున్నానమ్మా, భయపడుకో. ఇద్దరం ఓకేనా? ఓకే. ఏ ఆపద్బంధుడు వచ్చాడు, వెళ్ళి డోర్ తీపో. కావేరి, వచ్చావా నాయుడు బావా? నువ్వు వస్తున్నావని తెలిసి దుండగులు పారిపోయారు. చూడండి అల్లుడు గారు, రక్తాలు వచ్చేలా రాళ్లతో ఎలా కొట్టారో. ఎవరండి వాళ్ళు? ఎవరూ తెలియదు నాయుడు బావా, వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా కొట్టేశారు. మనుషులు కాదు వాళ్ళు, రాక్షసులు అల్లుడు గారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టారు. కావేరి, ఒకవేళ నీ లవరాల అమ్మ నాన్న ఏమైనా పంపించారండి? లేదు నాయుడు బావా, వాళ్ళకి అంత ధైర్యం లేదు. స్నేహ పంపించుంటుందేమోనని మా అనుమానం అల్లుడు గారు. చచా, ఏం మాడుతున్నారు మీరు? స్నేహ లాంటిది కాదు. ఏమో, మేము ఈ ఊళ్ళోనే ఉన్నామన్న అనుమానంతో రౌడీల్ని పంపించిందేమో. మీరు ఎక్కడే ఉన్నట్టు స్నేహికి తెలీదు. తెలిస్తే తనే వచ్చి గొడవ చేస్తుంది కానీ మనుషులు పంపించి కొట్టించే అంత నీచమైంది కదా స్నేహ. ఎవరొచ్చారో ఎందుకు వచ్చారో, మగదిక్కులేని ఆడవాళ్ళం అంటే అందరికీ అలసే కదా అల్లుడు గారు. ఇందుకే మేం ఊరొదిలి వెళ్ళిపోతామని చెప్పాం.